హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ఈరోజు ఒక ప్రముఖ రాజకీయ నాయకుని పరిచయం చేయబోతున్నాం. సారిగా నేను ఒక స్వచ్ఛంద సంస్థలో సెడ్స్ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తానంటే నాకు పరిచయాలు ఉండే వాళ్ళందరూ కూడా ఎస్సీకి రిజర్వ్డ్ కాబట్టి వీళ్ళందరినీ కలిసి మనకి ఈ పిల్లోడు కంబాలపై అయితే మనకి సూటబుల్ క్యాండిడేట్ మన పార్టీకి మేము కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసాము. అంటే పైటాల రవి గారు వచ్చిన తర్వాత కూడా మీ ప్రత్యక్ష రాజకీయాలు మీరు ఎలా ఉండేది? నేను ప్రజలతో మమేకమై సోషల్ వర్కర్గా పనిచేస్తూ ఉండేవాడు. నాకు ఎలాంటి కక్షలు కార్పణాలు ఇవంటే నాకు సరిపోదు. జేసీ దివాకర్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి వీళ్ళందరూ వచ్చారు పైన. ఎప్పుడు కూడా ఈ పంచాయతీలో 5 ఓట్లు 10 ఓట్లు 30 ఓట్లతో కలిసి ఉండేవాళ్ళే సర్పంచ్లు. ఏదో మినిస్టర్గా పనిచేసింది, అనుభవం ఉంది. రెండవది ఒకటి ఏమంటే ఉషా శరణ్ గురించి మాకు నచ్చిండే ఒక విధానం ఏమంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సేమ్ బడ్జెట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు సేమ్ బడ్జెట్, జగన్మోహన్ రెడ్డి సేమ్ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజలకు అందియడమేమి, అందియకుండా ఎందుకు అందిలేదు చంద్రబాబు నాయుడు హైలైట్ చేసేదానికి కొంతమందికి ఇష్టం లేదు. మండల నాయకులు కంబాలపని ఎట్టి తిరిగే పరిస్థితులు. వెంకటరత్నంకి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కంబాలపని ఎదిగనీయకూడదు ఈ మండలంలోనా. ఏం జరిగా ధర్మం గెలిచింది. ఇంటి వాళ్ళ ఓపెక్క బయట వాళ్ళ ఓపెక్క అయినా కూడా మీ పైన ప్రెజర్, మా పైన ప్రెజర్. గెలిచిన నేను 21 కోట్ల మెజార్టీతో నేనే గెలిచిన. వాళ్ళ మీద ప్రోటోకాల్ ఎక్కడ పాటించలేదా? మీరు ప్రోటోకాల్ పాటించుకున్నాడు. అందరినీ సమానత్వంగా చూడాలి కదా. అందరినీ సమానంగా చూస్తే సమస్యలు ఏమిటికొస్తాయి, గ్రూప్ రాజకీయాలు ఏమిటికొస్తాయి. అదేవిధంగా మొన్న మేము 5 మండలాలు తిరిగినాం. 5 మండలాలు తిరిగేసి కలిపినాం. మేము సుమారు మేము అనుకున్నాం ఒక 100-150 మంది వస్తారు అనుకుని మా వాళ్ళు అని చెప్పిన. అంటే మెయిన్ వాళ్ళకే చెప్పాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను, చదివిస్తాను. ఇంజనీర్లు అయినా డాక్టర్లు అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ప్రవేశపెట్టినాడు అంటే ఇప్పుడు కొంతమంది ఓ 30% అప్సెల్స్ అయినారు, డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళంతా కూడా. ఇంకా జరగబోయేది నాకు ఎట్లా ఉంటుంది, 100% కూడా డెవలప్గా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మసముద్రానికి నేను సర్పంచ్ అయినప్పుడే రోడ్డు వేపించింది. అది ఇంకా జరగబోయే దీనివల్ల మీరు ప్రజాస్వామ్యంలో పూర్తిగా కళ్ళు తెరిపించి ఖచ్చితంగా మీరు సామాన్య ప్రజానికానికి న్యాయం చేస్తారండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెళ్ళ అంటల మీరు అండదండగా ఉండి సమాజాన్ని కళ్ళు తెరిపించి సమాజంలో కావలసిన వసతులను కల్పించేదానికి మీరు కూడా తోడ్పడాలని మీరు ప్రత్యేకంగా మా ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ఈరోజు ఒక ప్రముఖ రాజకీయ నాయకుని పరిచయం చేయబోతున్నాం. ఎన్కౌంటర్లో రాజకీయం అంటేనే అతనికి మారు పేరు. విశ్వాసం అనే పదానికి నమ్మకస్తుడు. ఫ్యాక్షనిజం ఉన్న కాలంలోనే రాజకీయం ఏంటో చేసి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని 10 మందికి ఆదర్శంగా నిలిచిన సోమందిపల్లి మండలం బ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన కంబలప్ప గారితో ఎన్కౌంటర్. నమస్కారం అన్న. నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ఓకే, మీరు రాజకీయ నాయకులుగా ఎప్పుడు ఆవిర్భవించారు? అంటే మీరు ముందు నుంచి ఎలా ఉండేవారు? కొంచెం మీకు మొత్తం చెప్తారు ప్రేక్షకులు. మొట్టమొదటిసారిగా నేను ఒక స్వచ్ఛంద సంస్థలో సెడ్స్ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ ఉంటే 1980లో ఆ సంస్థ ప్రారంభించిన తర్వాత సెడ్స్ సంస్థలో పనిచేస్తూ ఉంటే ఆ తర్వాత నేను ఇంకా అట్టే ప్రజల్లో మమేకమయ్యి సోషల్ వర్కర్గా పనిచేసినాను విలేజ్లో ఆడ. ఆ గుర్తింపుతో ఆ విశ్వాసంతో ఏమైపోయినంటే 1987లో
ఈ మండల ఎలక్షన్లో ఎంపీపీ ఎలక్షన్లో డైరెక్ట్ ఎలక్షన్ కదా ఆవిడ, అవును. అవి డైరెక్ట్ ఎలక్షన్ వచ్చినాడ ఇంకా మొత్తం అందరూ కూడా నాకు పరిచయాలు ఉండే వాళ్ళందరూ కూడా ఎస్సీకి రిజర్వ్డ్ కాబట్టి ఎవరైతే మనకి ఎస్సీ క్యాండిడేట్ మనకు అందుబాటులో బాగుంటాడు మంచివాడు అనే ఉద్దేశంతోన నేను స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తాడు. మొట్టమొదటిసారిగా మన సోమందపల్లి మండలం ఎస్ నారాయణ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పత్తికొండపల్లి అంజన్ రెడ్డి, తర్వాత తుంగోడు హనుమంతరెడ్డి, వీళ్ళంతా కృష్ణారెడ్డి, జూలుకుంట హనుమంతరాయప్ప, సాదరి హనుమంతరాయప్ప, సత్యనారాయణ రెడ్డి, వీళ్ళంతా కూడా మెయిన్ దీనికి అంతటికీ ముఖ్యంగా నన్ను సెలెక్ట్ చేసేకి గంగాధర ఎంపీ గంగాధర ఆయప్ప మాజీ ఎంపీ ఆయప్ప సోషల్ వర్కర్గా ఆయప్ప కూడా స్వచ్ఛంద సంస్థ ఉంది కదా, సంస్థలో పనిచేస్తా అంటే ఆయప్ప మంచి వీళ్ళందరినీ కలిసి మనకి ఈ పిల్లోడు కంబాలపై అయితే మనకి సూటబుల్ క్యాండిడేట్ మన పార్టీకి అని ఆయప్ప. అంటే వాళ్ళ ప్రోద్బలంతో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా రాజకీయాలకు అప్పుడే నేను వచ్చాను దాంట్లోకి, వస్తానే కాంగ్రెస్ పార్టీలకి. ఆ తర్వాత పెనుగొండలో అందరూ కలిసి అప్పుడు క్యాండిడేట్లను సెలెక్ట్ చేశారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో సెలెక్ట్ చేస్తే సిఎంఎస్ గోడన్ ఉండే తురుగా ఇది కురవలపల్లి ఈరన్న వాళ్ళంతా కురిడి పద్దున్న వీళ్ళంతా పెద్దోళ్ళు మండల నియోజకవర్గం గుర్తింపు ఉండే నాయకులు. వాళ్ళు అక్కడంతా ఏం చేస్తారంటే ఇంకా వచ్చేసి క్యాండిడేట్ సెలెక్ట్ చేసిరే. రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు అప్పుడు. రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకే వాళ్ళు వచ్చి మంచి పిల్లోని సెలెక్ట్ చేయండి అనే ఉద్దేశంతో వాళ్ళంతా వచ్చి నా అభిప్రాయం అడిగితే నేను చెప్తే మీరందరూ మంచిది, మీ సహాయం సహకారాలు ఉంటుందంటే నేను తప్పకుండా ఉంటానని ఇంకా అప్పుడే క్యాండిడేట్ని డిసైడ్ చేసిరి. సోమందపల్లి మండలంకి కంబాలప్ప, పెనుగొండ మండలానికి భాస్కర్ రెడ్డి, రొద్దు మండలానికి ప్రజెంట్ ఎంపీపీ చంద్రశేఖర్. మేము కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన తర్వాత ఎలక్షన్ అయితే సామ్యంగా జరిగిపోయాయి. అప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు. కొంచెం మిస్ ఏమైపోయినంటే నేను ఓడేదానికి కూడా కారణము ఎస్ రామచంద్ర రెడ్డి ఆయన 14 శాఖలకు మినిస్టర్. అప్పుడు లాస్ట్ మూమెంట్లో మండ్లీ ముద్దుకుంటూ వచ్చేసి నేను మినిస్టర్ కదా కంపాలో నాకు మంచి ఊపు వచ్చింది, స్వచ్ఛంద సంబంధాలు ఉండేవి. ఇంకా వచ్చి నైట్ వచ్చేసి జనాలందరినీ కుర్వ కమిటీ వీళ్ళందరినీ కూడా కలిసి ఎట్టు తిరిగి మీరు తిమ్మయ్యకి ఓట్లు వెళ్ళా కంబాలప్పి అనేది అంతా. అప్పుడు స్వల్ప ఆసక్తితో ఓడిపోతుంది. ఆయన స్వల్ప మేరతో గెలిచారా, మీరు ఓడిపోయారు. అంటే ఇప్పుడు మీరు 1980లో కాంగ్రెస్లో వచ్చారు. అయితే 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది, 83లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి అంటే ముఖ్యంగా ఫ్యాక్షనిజం అనేది చాలా జరిగింది ఆ కాలంలో, ఆ సంవత్సరం. అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు మీరు చూసారా? ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే చెప్పేది విన్నాం అంతేగాని మధ్యలో సరి నారాయణ రెడ్డి పరిటాల వాళ్ళకి అది ఉన్నది, అంతేగాని ప్రత్యక్షంగా మేమేమి చూడలేదు. మన ప్రాంతంలో లేదు కదా, అక్కడే వాళ్ళు చెన్నై కొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలు అక్కడ ఉంది కాబట్టి అప్పుడు ఇది అంతే. ఓకే. అంటే పరిటాల రవి గారు వచ్చిన తర్వాత కూడా మీ ప్రత్యక్ష రాజకీయాలు మీరు ఎలా ఉండేది ఈ ప్రాంతంలో? పరిటాల రవి ఇక్కడ రాజకీయాల్లోకి పరిటాల రవి ఉన్నాడు చాలాతో భయంతో కూడిన పని అప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వాళ్ళు రాడికల్స్ని పెట్టుకునేసి వాళ్ళ సైడ్ నక్సలిజము ఇదంతా నాకు నక్సలిజం కూడా భయపెట్టినారు అనమాట. బై ఎలక్షన్లో పరిటాల్లో వచ్చినాక 95-96లోనూ బై ఎలక్షన్ జడ్పీసీటీ హత్య జరిగిన తర్వాత ఆ ఎలక్షన్లో మళ్ళీ కూడా నన్నే క్యాండిడేట్గా నిలబెట్టి వీళ్ళందరూ కలిసి సరేలే నిలబడిన. అప్పుడు మాత్రం అంతా భయమైన వాతావరణంలో అందరూ కూడా చేసి అయినా కూడా
కూడా నేను భయపడలే. ఎందుకంటే ఇట్లా ఎవరైనా ప్రశ్నించినప్పుడు నేను ఒకటే చెప్పినాను, చూడు మేము ఫ్యాక్షన్ లీడర్స్ కాదు, లేకుంటే ఇంకొకరు దౌర్జన్యాలు కానీ ఇట్లావన్నీ కూడా మా దగ్గర ఏటూ లేదు. నేను ప్రజలతో మమేకమై సోషల్ వర్కర్గా పనిచేస్తూ ఉండేవాడు. నాకు ఎలాంటి కక్షలు కార్పణాలు ఇవంటే నాకు సరిపోదు. నా దృష్టిలో సమాజంలో అందరూ సమానంగా ఉండాలని నేను పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఎలక్షన్లు కూడా ప్రజాభిప్రాయం ఇది ఒక భయపెడితే మాత్రం ఎరుచుకునే ప్రసక్తి లేదని చెప్తాను నేను. ఆ రోజు ఎవరైనా భయపెడితే ఎరుచుకునే ప్రసక్తి లేదు. నేను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడే అని చెప్తే ఇంక అప్పుడు సరే నీ ఇష్టం అన్నారు, నువ్వు ఎలక్షన్లో నిలబడితే నీ ఇష్టమప్ప అన్నారు. సరేలేని ఇంక వీళ్ళ మాట నేను కాదన్న కదా. అవునండి. కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఏ నాయకుడు చెప్పినా కూడా నేను కాదన్న. ప్రతి ఒక్కరు కూడా నా పైనే అభిప్రాయం. లాస్ట్కి జడ్పీసీటీకి నిలబడిన కూడా నేను ఎందుకన్నా వేరే వాళ్ళకి ఏదో చూడండి అంటే లేదప్ప మన పార్టీ ప్రతిష్ట పోతుందని భానుమతి గంగాధర్ ఇద్దరు ప్రెజర్ చేసి నిలబెట్టే ఒత్తిడి తీసుకురావడము నిలబడితే పాపం వాళ్ళు కూడా మంచి సహాయమే సహకారం అందరూ కూడా అందించరే. అది బై ఎలక్షన్ చాలా ఇది కదా, క్యాండిడేటే లేకున్నాడా. ఆవిడ జేసీ దివాకర్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి వీళ్ళందరూ వచ్చారు పెనగడికి. వచ్చిన తర్వాత మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను ముందే ఎంపీపీకి నిలబడినాడే 3 ఎకరాలు భూమి అమ్మేసినాను మా ఊర్లో. అంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి మళ్ళీ ఎందుకన్నా ఈ ఎలక్షన్లో నాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి అంటేనంటే సరే నువ్వేం ఇబ్బంది పడద్దు, మేము పెడతామని పాపం వాళ్ళు కొంతవరకు వాళ్ళంతా షేర్ చేసుకోండి. జేసీ దివాకర్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, రఘువీరారెడ్డి వీళ్ళంతా కూడా షేర్ చేసుకుని గంగాధర లాస్ట్ పాపం కడమల మోహన్ రెడ్డి కూడా ఆర్థిక సాయం చేస్తాడు మనకి. అటువంటి పరిస్థితుల్లో ఇంకా నిలబడాల్సి వచ్చి నిలబడినాను. అప్పుడు ఇదే ఫుల్ ప్రెజర్ కాంకర్ మిషన్లకు పిలిపించి రవి అందరినీ కూడా మీరు ఏం చేసి కంబాలపుని ఓడించాలంటే ఇంక అప్పుడు కూడా తక్కువ మెజార్టీతో అంత 1000 చిల్లరతో ఓడిపోతుంది నేను. సో జడ్పీసీటీగా కూడా అంటే ఇప్పుడు మీకు నామినేట్ అంటే మీకు తగ్గట్టుగా పదవులు వచ్చాయి? 2 సార్లు అయితే ఓడిపోయారు, సూపర్ పై అయితే ఓడిపోయారు. దాని తర్వాత భవిష్యత్తు రాను ఏ మంచి పదవి వచ్చింది నాకు? దాని తర్వాత మంచి పదవి అంటే కొన్ని రోజులకి 2005లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చా. సర్పంచ్ ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేస్తే సర్పంచ్ ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేసి నా నిజాయితీ నా ధర్మం అనేది కాపాడి ఎప్పుడు కూడా ఈ పంచాయతీలో 5 ఓట్లు 10 ఓట్లు 30 ఓట్లతో కలిసిండే వాళ్ళే సర్పంచ్లంతా కూడా. ఆవిడ నేను సర్పంచ్గా 179 ఓట్ల మెజార్టీతో గెలిచాను 2005 ప్రజాప్రతినిధిగా సర్పంచ్గా అయిన తర్వాత ఇంకా మంచి కార్యక్రమాలు ఇవే అన్నీ కూడా. నేను సర్పంచ్గా అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డితో పోయి కలిసినాం. రాజశేఖర్ రెడ్డి సీఎం కదా, ఫస్ట్ టైం అయినాడు. పోయి కలిస్తే మేము సర్పంచ్లు అయినాం కదా, డెవలప్మెంట్ వర్క్ ఏదైనా చేయాలంటే ఎట్లా అంటే మేము రాజశేఖర్ రెడ్డిని పోయి అడిగాము. అంతా ఇట్లా కూకొని అడిగినాము. 14 మంది పోయింటిమి. సార్ మాకు ఇండ్లు కావాలా అంటానంటే ఎన్ని కావాలా అంటాను. అప్పుడు కల్చరల్ని బట్టి అప్పుడు పరిస్థితులను బట్టేసి తక్కువ కావాలా అంటానంటే మేము తక్కువే అడిగినాము రాజశేఖర్ రెడ్డితో. అడిగితే అయిపోయి ఏం చెప్పినంటే సరే 100, 200, 500 ఏమిటికైతే ఇంట్లో ఆదర్శ గ్రామాలు చేసినాం మీరు గొల్లపల్లి సూర్యారావుతో కలిసి ఎత్తుబండి ప్రపోజల్ అంతా శాంక్షన్ లిస్ట్లో అంటున్నాను. మేము అప్పుడు గొల్లపల్లి సూర్యారావు మినిస్టర్, హౌసింగ్ మినిస్టర్, ఆయనతో పోయి కలిస్తేనే ఇంకా అప్పుడు మనవి బ్రహ్మసముద్రము, తుంగోడు, సల్లాపల్లి
ఇవన్నీ ఆదర్శ గ్రామాల కింద ఆదర్శ గ్రామాల కింద చేసి అప్పటికప్పుడే శాంక్షన్ చేసింది. ఇంకా అప్పుడు వస్తానే ఇంకా ఊర్లో ఇండ్లన్నీ మొత్తం ఇల్లు లేదనుకోండి, ఆటికి 40 ఇండ్లు ఈ పంచాయతీలో వచ్చింటే వాపసు వెళ్ళిపోయి కట్టుకునే వాళ్ళు లేక. అప్పుడు నేను ఫ్రీ సర్వీస్ చేసినాను అందరికీ. బాగా ఇండ్లు హౌసింగ్ వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లు ఇప్పించేది, ఇండ్లు ఇచ్చేసి బిల్లులు చేపించి ఇవన్నీ చేసుకుని ఆ తర్వాత పెన్షన్లు వాళ్ళు అడుక్కున్నా కూడా నేను సర్వే చేసి, ఎందుకంటే నేను సోషల్ వర్కర్గా పనిచేసినాను. వీళ్ళైతే అర్హులు పెన్షన్, వీళ్ళకి అవగాహన ఉంది కాబట్టి నాకు వీళ్ళైతే చేయాలని నేనే రాసిన పెన్షన్లన్నీ నేను రాసేది, శాంక్షన్ పెట్టించేది. ఎవరైనా డైడ్ కేసులు అయినా వెంటనే వాళ్ళ ఇంట్లో అర్హులు ఎవరున్నా కూడా వాళ్ళకే రాసి ఇట్లా చేసేసిన. కనీసం 1 నెల కూడా గ్యాప్ లేకుండా పెన్షన్లు ఇప్పించినాను చాలామందికి. అదే మా పైన కంబాలపు అంటే ఇది గుర్తింపు ప్రఖ్యాతం. అటు నుంచి అట్లా సర్వీస్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా నేను ప్రజెంట్ సర్పంచ్గానే ఉన్నాను. అప్పుడు 2011లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత 2-3 నెలలకి మేము పోయి లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మేము పార్టీలోకి చేరుతున్నాం. నేను, తుంగోడు హనుమంతరెడ్డి, మేమందరూ కూడా ముద్దుకుంటూ ఇష్టపు వీళ్ళంతా సజ్జారెడ్డి ఏమైఎంఎల్ంతా పోయి కాంగ్రెస్ పార్టీలో చేసిపోయి ఇంకా అప్పుడే ప్రజెంట్ మంగమ్మకి టికెట్ కదా ఆవిడ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లో. అప్పుడే జగన్ చెప్పినాడు, అన్న పెనుగొండ కాన్స్టిట్యున్సీలో మంగమ్మని మీ చేతిలో పెడతా ఉన్నాను, మీరు గెలిపించే బాధ్యత మీదే అని చెప్పా. మీరేం చేస్తారేమని పాపం జగన్మోహన్ రెడ్డి అప్పుడే మంగమ్మకి ఇది చేశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మంగమ్మ గారు నిలబెట్టలేదు కదా. 2014 శంకరనారాయణ గారు వచ్చారు. 2014 శంకరనారాయణ వచ్చే కారణం ఏమంటే ఈ సమీకరణాలు ఉన్నాయి కదా అన్నీ, కులాలు వర్గాలు ఆర్థికపరమైన విధానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇంకా అది కాకుండా ఈ పార్థసారథి స్థానికుడు ఈయనతో ఎదుర్కొని ఆర్థికంగా కానీ ఇది కానీ ఉంటుంది కదా. ఆ సమీకరణాల వల్ల మంగమ్మని ఇమ్మీడియట్గా మార్చి శంకరనారాయణకి ఇచ్చేకే ఆస్కారం. అంటే శంకరనారాయణ 4వ వ్యక్తి, మంగమ్మ గారు అన్నారు, దాంట్లో అల్లాపల్లి బాబురెడ్డి గారు, బాబురెడ్డి ఇంకో పేరు కూడా వినిపించింది. 4వ వ్యక్తిగా శంకరనారాయణ గారు ఖరారయ్యారు. ఒక 2014 నుంచి మీరు ఇప్పుడు మొన్నటి వరకు శంకరనారాయణ వెనకంటే నడిచారు. ఎలా ఉంది శంకరనారాయణ గారితో ప్రయాణం? శంకరనారాయణ ప్రయాణం ఎట్లుందంటే రాజకీయంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు, న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాం. ఆ తర్వాత కష్టపడి పని చేసినాం. ఇంకా ఆవిడ కొత్తగా కదా పార్టీని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి 2014లో రాలేదు కదా, ఓడిపోయి కష్టపడి పని చేసినాం. ఇంకా అప్పుడు తక్కువ దీంతో ఓడిపోయాయి కదా. ఓడిపోయిన తర్వాత కంటిన్యూగా ఆయన ఎమ్మెల్యే నడిచినాం, పని చేసినాం ఆయనకి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత మనిషి అయితే మంచోడు, కాకపోతే ఆయనకి ఏమి కొంతమంది వెనక ఉండేవాళ్ళని బట్టేసి ప్రజాస్వామ్యాన్ని కొంతవరకు దూరం చేసుకుంటూ వచ్చేసా. చాలా మంది కార్యకర్తలు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, చాలా మందిని దూరం చేసుకుంటూ వచ్చా. ఎందుకు ఆ పద్ధతి ఎందుకు వచ్చిందంటే మేము కూడా అబ్జర్వేషన్ చేసి చూసినాం. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రజల్లో అయిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే ప్రజలకి చేతనే న్యాయం చేస్తే దాన్ని ఇంగరున్నాళ్ళు ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేస్తారు, ఒప్పుకుంటారు నాయకుడిని. నాయకుడు ఆయన అది ఎందుకో ఏమో కానీ కొంతమందిని దగ్గరికి తీసుకొనేసి
మిగిలిన వాళ్ళని ఎవరున్నా కూడా ఇంకా ఏముందిలే అని గ్రూపులుగా ఏర్పడిపోయారు జనాలు. ఆ గ్రూపుల్ని కలిపేది చేత కాకుండా అయిపోయి ఇట్లా అయిపోయి ఇంకా మనము ఈ వ్యక్తి ఫ్యాక్షన్ లీడరే కాదు సామ్యంగా మాట్లాడు. అది ఎందుకో ఏమో కొంచెము ఆయన ప్రజలు గ్రూపులు ఏర్పడడానికి ముఖ్య కారణం శంకర్ నారాయణ గారి పైన వ్యతిరేకతనా లేకపోతే మీలో నాయకత్వంలో శంకర్ నారాయణ పైన వ్యతిరేకతనే గ్రూపులు అయింది. ఆ గ్రూపులను కూడా ఆయన కూడా గ్రూపుల్ని ప్రోత్సహించినాడు. ఇప్పుడు కంబాలప్పకి సరిపోకుండా ఎవరు ఉండరు, ఏదో అంత యాక్టివ్గా మాట్లాడతాడు కదా, ఈయన సరిపోకుండా ఎవరు ఉండరు, ఆటోమేటిక్గా గ్రూపు ఏ పంచాయతీలో ఏ పంచాయతీలో అన్ని చోట్ల అదే చేసుకుంటూ వచ్చినాడు. ఆయప ఇది చేసుకొచ్చి ఇంకా సరేలేని అందరూ ఏమి చేయలేకుండా పోయినారు. ఏం చేశారు ఇప్పుడు ఏమంటే జగన్మోహన్ రెడ్డి మంచి సంక్షేమ పథకాలు పెట్టేసి అన్నీ ఇది చేసి కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతూ వచ్చా. వ్యక్తిగతంగా లీడర్లకి ఇదంతా కూడా ఈ గ్యాపు ఈ గ్రూప్ విజయం రావాలంటే ఇప్పుడే వచ్చింది. ఇది 2019లోనే వచ్చింది. అంతకుముందు ఎప్పుడూ వస్తాంలేదు. అప్పుడు అధికారం లేదు కాబట్టి రాలేదు. ఇప్పుడు అధికారం వచ్చిన గ్రూప్ రాజకీయాలు వచ్చాయి అనుకోవచ్చా? అప్పుడు అధికారం వచ్చినాకే గ్రూప్ రాజకీయాలు వచ్చినాయి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారము ఎమ్మెల్యేని కనుముక్కులు చెన్నారెడ్డి ఉండే, రమణారెడ్డి ఉండే, వీళ్ళందరూ ఉండరు కదా. ఎప్పుడు ప్రజలకి దూరం కాలేదు. వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే ఎప్పుడన్నా కానీ ఒక వ్యక్తి ఏదైనా సమస్య ఉందంటే టోటల్గా విలేజ్ వేజ్ తీసుకొనేసి కాన్స్టిట్యున్సీ వేజ్లో వాళ్ళు మంచి అడ్మినిస్ట్రేషన్ పెట్టినారు. అప్పుడు ఒక ఆఫీసర్లను పిలిపించి డైరెక్ట్గా ఇగో సమస్యలు కావచ్చు, నాయక సమస్యలు కావచ్చు, ఎవరిదన్నా కానీ పరిష్కారం ఏమంటే నేను రాను, ఇగో నా తరపున నేను వచ్చినానని చెప్పుకో, ఇక కంబాలప్ప వస్తే మీరు పని చేయాలి. అట్లా ప్రతి నాయకునికి భరోసా ఇచ్చి ఆఫీసర్లకి నాయకులకి ఒక కమిట్మెంట్ చేసినాడు ఆ కాలంలో వాళ్ళు. ఇప్పుడు ఇది ఎప్పుడు ఈ 2019లో ఈ ఎమ్మెల్యే శంకర్ నారాయణ అయినాక అది జరగనే లేదు. కనీసము ఆఫీసర్లను పిలిపించి మీటింగ్, ఇప్పుడు ఆఫీసర్లు అంటే పబ్లిక్ నాయకులకి వాళ్ళకి ఏం అవసరం లేదు కదా, మండల స్థాయిలో కానీ పిలిపించి చూడి పలానాలు మా వాళ్ళు వీళ్ళు వస్తారు, నా అంతవరకు పెట్టుకోకూడదు, వాళ్ళు వస్తే పని చేయండి అని చెప్పినట్టే ఈ గ్రూప్ విజయమే ఉంటానులే. అంటే చాలామంది వైసీపీ నాయకులు వ్యతిరేకం కావడానికి కారణము, శంకరనారాయణ కోపం తీసుకోవడానికి కారణము, గ్రూప్ రాజకీయాలు చేయడానికి కారణం ఆయన తమ్ముళ్ళే అని అంటారు. ఒకరు గోరంట్ల మండలానికి ఒకరు ఇన్ఛార్జ్, పరిగి మండలానికి ఒకరు ఇన్ఛార్జ్ పెట్టడం వల్లే గ్రూప్ రాజకీయాలు ఏర్పడ్డాయని చెప్తారు. ఎంతవరకు వాస్తవం? ఆ గ్రూప్ రాజకీయాలు దాంట్లో ఒక 50% వాస్తవం, ఇంకా 50% లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు. లోకల్ లీడర్స్లో మండలానికి ఒకరు ఇదిని పెట్టుకొనేసి ఈ గ్రూప్ అనేది ఎంకరేజ్మెంట్ అవుతూ వచ్చా. లేకపోతే ఆ గ్రూప్ రాజకీయాలు లేకుండా ఎప్పటికప్పుడు అవి పరిష్కారం చేసి ఇంకోటి చేయనంటే శంకర్ నారాయణ 30 సంవత్సరాలు కానీ ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉండాల్సిందే. ఎందుకంటే ఇది అటువంటి బీసీ నాయకుడు ఎక్కడ దొరకడు కూడా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కులస్తు చెందినవాడు, పైగా ఎటువంటి ఫ్యాక్షనిజం కానీ ఏది లేదు. చాలా మంది మీ నాయకులు చెప్పడం సౌమ్యుడు అంటారు, మంచి వ్యక్తి అంటారు. కానీ అలాంటి వ్యక్తి చేతులారా కాకోకుండా చేతులా చేసుకున్నారు అని చాలా మంది అంటారు. అదే చేతులారనే ఇది చేసుకునేది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో ఈ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో ఈ కమ్యూనిటీ మెయిన్ ఎస్సీ బీసీ ఈ కమ్యూనిటీలో ఉండే ఎక్కువ కమ్యూనిటీ ఉండే కాన్స్టిట్యున్సీ ఇది. ఇంకా ఈ కాన్స్టిట్యున్సీలో ఇంకెక్కడా కూడా ఇట్లా కాన్స్టిట్యున్సీ శంకర్ నారాయణకి దొరకదు. ఇప్పుడు పోయినాడు కదా, ఎంపీగా పోయినాడు అనుకో, మళ్ళీ ఎమ్మెల్యేగా ఏడాను కావాలంటే ఇట్లా కాన్స్టిట్యున్సీ దొరకదు. అది ఎందుకో ఏమో కొందరు మాటలు వినేసి ఆయప నిజాయితీని కూడా దుర్వినియోగం చేసుకున్నాడు. ఇది మాకే తెలిసిన విషయంలో. ఇంకా చిన్న చిన్న విషయాల్లో మనం ఎందుకు లేనేసి ఊరికే దూరం అయిపోతాం ఆయపకి. కానీ మేము ఇంకా దూరం అయిపోయి రాజకీయం మరి అందులోనే భాగంగానే మనకు శంకర్ నారాయణ వద్దు ఉషశ్రీ ముద్దు అనే నినాదం కూడా వినిపించింది, ఉషశ్రీ వద్దు శంకర్ నారాయణ ముద్దు అనే నినాదం కూడా వినిపించింది.
కారణం ఏంటి? ఆ కారణం అంటే తన సొంతం దగ్గరుండే వాళ్ళే ఆ పని చేసిండేది. ఉషా స్త్రీ శరణ వద్దు, శంకరనారాయణ ముద్దు అని. మిగతా జనాలు కానీ మంచి లీడర్స్ కానీ ఎవరు కూడా అది చేయలేదు. మిగతా జనాలు మా అభిప్రాయం అంతా ఏమి, జగన్మోహన్ రెడ్డి అధిష్టాన వర్గం ఏ క్యాండిడేట్కి అయితే టికెట్ ఇస్తాడో వాళ్ళకి మనం కష్టపడి పని చేయాలనేది 100% మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం అందరూ కూడా. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో శంకరనారాయణకి ఇచ్చినా కూడా పని చేయాల్సిందే కదా, పార్టీ కోసం పని చేయాల్సిందే. ఏమో అధినాయకుడు ఏం చెప్తే వినాల్సిందే. ఇంకా మేము శంకరనారాయణని దూషించడం కానీ ఉషాశ్రీని పగడం కానీ ఇవన్నీ మేము చేయలేదు. ఆవిడ శంకరనారాయణ ముద్దు, ఉషాశ్రీని వద్దు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళే చేసినారు. మధ్యలో నిజాయితీగా ఉండే కార్యకర్తలు ఎవరు కూడా అధిష్టానాన్ని ఆదేశానికి ఎదురు చూసుకుంటే పనిచేస్తారు మన కాన్స్టిట్యూన్సీలో. అంటే ఇప్పుడు శంకరనారాయణ వెళ్ళిపోయారు, కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ గారు పెరుగు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు. ఈమె వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చాలామంది నాయకులు కూడా ఫస్ట్లో చెప్పారు, దాంతోపాటు ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాయి, కళ్యాణదుర్గం అభివృద్ధి చేసింది లేదు ఉషశ్రీ గారు, ఇక్కడికి వచ్చారు ఈమె అభివృద్ధి చేస్తుందని చెప్తున్నారు. సహజమే మాట్లాడుతున్నారు. ఒకటేమంటే ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి ఏమో వచ్చింది, కొన్ని సమీకరణాలను పట్టేసి సర్వేలు పట్టేసి ఇక్కడ బీసీ కురువ కమ్యూనిటీకి కురువ టీడీపీ అభ్యర్థిని ప్రకటించి బీసీ క్యాండిడేట్ కురువ కమ్యూనిటీకి ఇస్తుంది అనేది ఆల్రెడీ సర్వేలో కొంచెం తెలిసింది. కాబట్టి అదే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఈడు పెడితే బాగుంటుందని ఆలోచన చేసి శంకరనారాయణ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ రాకముందే మీకు సమీకరణల ద్వారా ఉషశ్రీగా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు కురుపకు సంబంధించిన సామాజిక వర్గం ఇద్దరు మహిళలే, ఎలా ఉండబోతుంది పోటీ ఇక్కడ? ఉండేదంటే ఇప్పుడు ఉషాశ్రీకి మంచి ఆదరణ అది లభిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ వలన ప్రజలు లబ్ధి పొందినారు. కాబట్టి లబ్ధి పొందే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఉత్సాహంగా ఉండారు. కాబట్టి ఏమంటే ఏదో మినిస్టర్గా పనిచేసింది, అనుభవం ఉంది. రెండవది ఒకటి ఏమంటే ఉషాశ్రీ గురించి మాకు నచ్చిండే ఒక విధానం ఏమంటే డైరెక్ట్ చెప్తాంది. ఏదన్నా సమస్య చెప్తే ఇప్పుడు ఫోన్ చేసి కన్సల్ట్ ఆఫీసర్కి ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకే ఇగో పలానా కంబాల పోస్తా అన్నాడు, పని చేయాలి ఇది అని చెప్తాను. మేము అది యాక్సెప్ట్ చేస్తాం, సంతోషపడుతున్నాం. మేము 5 ఏళ్ళ కాలంలో అది ఇందే లేదు. అంటే ఇది డైరెక్ట్ చూస్తాండమ్మా, జరుగుతుందంటే జరుగుతుంది చెప్తుంది, లేకుంటే అన్న ప్రయత్నం చేయొద్దండి అంటుంది అమ్మ. శంకరనారాయణ మాకు ఏ రోజు చెప్పలేదట. ఆయన ఫోన్ చేసి పలానా ఆఫీసర్కి కంబాల పోలు వస్తాడు, ఇంకొక వస్తాడు చేయండి అని చెప్పలేదు. ఎందుకు ఎంతసేపున్నా మా సాటి లీడర్ల గురించి వాళ్ళ దగ్గరికే బొమ్మ చెప్పేది. ఇప్పుడు మండల నాయకులు ఉన్నారనుకో, ఎవరో ఎంపీపీనో జడ్పీసీ, మీరు పోయి వాళ్ళతో కలిసండి అనేది. దీంట్లో కూడా మేము చాలా డిసప్పాయింట్ అయినాం. లీడర్స్ అంతా కూడా డిసప్పాయింట్ ఉండేది. సేమ్ క్యాటర్ వాళ్ళని సేమ్ కార్యకర్తలని వాళ్ళకన్నా సీనియర్గా పనిచేయండి వాళ్ళు. ఇప్పుడు పోయి వాళ్ళతో మేము అడగాలంటే ఇంక ఎమ్మెల్యే ఎందుకో, ఏదైనా ఎమ్మెల్యేగా చేసింది బాగుందని మీరు అంటారు. ఎమ్మెల్యే డైరెక్ట్ చేయాలంటే మేము సంతోషం చేస్తాం. ఈ పొద్దు ఉషాశ్రీ చేస్తుందో చేయలేదో మాకు తెలియదు, కానీ ఈ పొద్దు సమస్య చెప్తే ఇమ్మీడియట్గా దానిపైన స్పందిస్తూ ఉంటారు. అది మాట పైన. రెండో మాట ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పడం లేదే, అది మాకు నచ్చింది. విధానం మాకే నచ్చినాయి. అయితే ఉషశ్రీ చరణ్ గారు వచ్చి నాన్ లోకలు, సబితమ్మ గారు లోకలు అనే నినాదం కూడా గట్టిగా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఇది వచ్చేసి ఇది నగిరే, ఆయన సార్ కుప్పంలో ఎందుకు నిలబడినాడు, అది నాన్ లోకల్లో కదా. ఇప్పుడు ఏమో సబితమ్మ కూడా యాక్చువల్గా ఆమె నుంచి గుంటూరు, ఆమె భర్త 90+. ఆమెది అవుట్ ఆఫ్ క్వశ్చనే కదా. ఆమె ఒకవేళ ఈ ఊరు ఆడబిడ్డ కావచ్చు, గుంటూరే కదా ఆమెది కోడలుగా గుంటూరు కోడలే కదా సబితమ్మ కూడా. మరి ఇంకా తేడా ఏముంది, ఆమె గుంటూరు కోడలు వచ్చి ఈడుంది, ఏమో కళ్యాణదుర్గం ఉషాశ్రీ వచ్చింది, దాంట్లో ఇదేం లేదే.
అంటే సబితమ్మ గారు వచ్చి నేను లోకల్గా ఉన్నా నాన్ లోకల్గా ఉన్నా నేను ప్రజలకు సేవ చేశాను, అన్న క్యాంటీన్ పెట్టాను, ప్రజలకు ప్రతి హెల్ప్ చేశాను, కరోనా టైంలో సాయం చేశాను అంటుంది. కళ్యాణదుర్గంలో ఉషశ్రీ ఏం ఇంప్రూవ్మెంట్ చేసింది మీరే చూడండి కల్లారా అని చెప్తున్నారు. కళ్యాణదుర్గంలో ఆయన చేసిందో చేయలేదో అది మనకు తెలియదు. లోకల్గా మనకి ఇక్కడ మనం ఏమైతే మనకి ఎవరు చేయకున్నా జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో మనకు సాయం చేసినాడు. ఈడ వాలంటరీ వ్యవస్థను పెట్టేసి కష్టాలు ఉండే సభ్యుల్ని అందరినీ కూడా ఆదుకొని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినాడు. ఆ రోజు ఎవరు చేయలేదు. ఇప్పుడు కొంతమంది దాతలు కూడా సాయం చేసినారు మన కాన్స్టిట్యూన్సీలో. కూరగాయలు ఇవ్వడము, రైస్ ఇవ్వడము జనాలకి, ఇవంతా మన లోకల్ వాళ్ళే మనకు చేసినారు. ఆ రోజు ఎవరు మినిస్టర్లు ఇంకొకరు వచ్చి ఈడేం చేయలేదు కదా, జగన్మోహన్ రెడ్డే చేసినాడు దేశమంతా కూడా ఆ రోజు. ఓకే ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా పనిచేస్తామంటారు. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్లో 2024లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకొని వస్తుంది. వాళ్ళ నినాదం ఒకటే సైకిల్ పోవాలి సైకిల్ రావాలి అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం? మా సమాధానం ఎంతమంది ఏకమై వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, ఉషా శరణ ఎమ్మెల్యే అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. అంటే ఎన్ని వేల ఓట్లతో మెజార్టీ రావచ్చు? ముందు ఈ శంకరనారాయణ 16,000 చిల్లరతో పైచిలకతో గెలిచినాడు. అప్పుడు ఏమీ సంక్షేమ పథకాలు చేయకనే మెజార్టీతో గెలిచినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి డైరెక్ట్గా ప్రజలకి లబ్ధి పొందినారు కాబట్టి ఇప్పుడు సుమారు అంటే 30-35,000 మెజార్టీతో ఉషాశ్రీ గెలుస్తారు ఈ శ్రీ గారు గెలుస్తారు. మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 175 అంటున్నారు. ఎన్ని రావచ్చు? 175కి 175 అంటే అది మనము చెప్పలేము. కానీ మొన్న 151 వచ్చినాయి కదా, దానికి కొంచెం అటో ఇటో రావచ్చు. వైనాట్ 175 నినాదంతో మీరు ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుగుదేశం పార్టీ అదే చంద్రబాబు నాయుడు అదే అంటున్నారు. వైనాట్ 175 అనే నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలి, సైకో పోవాలనే నినాదం ముందుకు వస్తున్నారు. సంక్షేమ పథకాలు అంటే ఏం చేశారు మాకు ప్రూవ్ చేయండి. రాజధానులు లేవు, మద్యపాన నిషేధం అన్నాడు జరగలేదు, జాబ్ క్యాలెండర్ అన్నాడు చేయలేదు, మెగా డిఎస్సీ అన్నాడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని హామీలు ఇచ్చేవన్నీ జగన్మోహన్ ఉత్తుత్తి మాటలే అంటున్నారు. దీనికి మీ కామెంట్? ఇది రాజశేఖర్ ఈ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వికేంద్రీకరణ చేయాలని రాష్ట్రంలో రాజధాని వచ్చేసి విశాఖపట్నము, న్యాయస్థానం కర్నూలులో, ఇంకా మామూలుగా అమరావతిలో 3 రాజధానులు పెట్టారు మనకు పెట్టాలని ఆయన కాన్సెప్టే డెవలప్మెంట్ ఉంది ఆయనకి. ఇంకా రాజధాని డెవలప్మెంట్లో చేయాలంటే కరోనాలో 2 సంవత్సరాలు సతమతమైన వచ్చిండేది. ఇంకా 3 సంవత్సరాల్లో నోటికి చెప్పిన దాంట్లో 99% ప్రజలకి సేవ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఏమి చేయలే. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సేమ్ బడ్జెట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు సేమ్ బడ్జెట్, జగన్మోహన్ రెడ్డి సేమ్ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజలకు అందియడమేమి, అందియకుండా ఎందుకు అందిలేదు చంద్రబాబు నాయుడు? కారణం ఏమి? సంక్షేమ పథకాలు ఎందుకు ప్రవేశపెట్టేది వాళ్ళు చేయలే చంద్రబాబు నాయుడు. అంటే అప్పుడు రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఉన్నాము, నాకు 2 సార్లు అవకాశం అని చంద్రబాబు నాయుడు చెప్పారు కదా. 2014 ఎన్నికల్లోనే చెప్పారు 2 సార్లు మనకు లోటు బడ్జెట్ ఉంది, ఆస్తులన్నీ తెలంగాణకి వెళ్ళాయి, అప్పులన్నీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం వచ్చాయి, మనం సెటరేట్ అవ్వాలి, మనము ఇంప్రూవ్మెంట్ కావాలంటే 2 సార్లు అవకాశం ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ని భారతదేశం పటంలో నిలబెడతానని చెప్పారు. దానికి ఉదాహరణ హైదరాబాద్ అని చెప్పారు, హైటెక్ సిటీ చెప్పారు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అమరావతి కూడా చేస్తానని ఆయన మాట ఇచ్చారు. ఇప్పుడు ఆర్థికపరమైన వనరులన్నీ కూడా తెలుగుదేశం పార్టీల దీంట్లో తెలంగాణలోనే ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఇచ్చేదానికి వీళ్ళు మద్దతు పలికినారు, ఆ రోజు సహాయం చేయలేదు. ఇంకా రెండోది కూడా మనకి ప్రత్యేక హోదా అంటే దానికి కూడా ఏదో ప్యాకేజ్ కాసపడినా కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కావాలని అనలేదు కదా. ప్యాకేజ్ తీసుకొని ఊరికి ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుంది? సరే, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగలేదు, తేలేదంటారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మనం గెలిపించండి, 20 మంది పైన ఎంపీలు వేయండి, కేంద్రం మెడలు ఉంచి మరీ ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పారు. మరి అది కూడా జరగలేదు కదా. అది జరిగేదానికి మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చేసింది బీజేపీ వాళ్ళకి.
ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తక్కువ ఉంటే కదా మనం చెప్పినట్లేనేది. నువ్వు నేను అవసరమే లేదు, వాళ్ళు స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడారు. ఆవిడ అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేసేకైతుంది? అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ప్రత్యేక హోదా అనేది ఉండదా? ఈసారి ప్రత్యేక హోదానే మాకే ఒక నమ్మకము. ఈసారి ఆ మ్యాజిక్ ఫిగర్ ఎవరు దాటకుండా పోవచ్చు కూడా, రాకుండా ఉండదు. ఆ మ్యాజిక్ ఫిగర్ రాకుండా ఎవరైతే సహకరిస్తారో ప్రత్యేక హోదాకి వాళ్ళకే. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కేంద్రంలో ఉన్న బీజేపీకి వస్తే అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతేనా? మ్యాజిక్ ఫిగర్ వచ్చిందంటే అప్పుడు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇంకా మన పనితనాన్ని మన విధానాన్ని బట్టి ఉంటుంది, ఎవరు ఏం చేయలేరు. అయితే ఈసారి ఎలక్షన్లో మనకు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఒకవైపు అయితే, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకోవైపు అయితే, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వపరి జన్మ ఇస్తాను, ఖచ్చితంగా నిలబెడతామని చెప్తున్నారు. కడప నుంచి కూడా ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానంటోంది. చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువ మాట్లాడుకున్నా, తన అన్న గురించే చెప్తుంది. దాంట్లో ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. సొంత చెల్లెలే చెప్తున్నారు, ప్రస్తావన దానికి తీసుకొస్తున్నారు. మా అన్నకు ఓటేద్దండి అంటున్నారు. దీనికి చూపించలేదు కదా, వివేకానంద రెడ్డిని హత్య చేసినారని ఎవరు చూపించలేరు కదా. చెప్పిన మాటలే వింటా ఉన్నారు అందరూ కూడా. వాళ్ళు ఈ షర్మిలమ్మ కానీ, వివేకానంద రెడ్డి కూతురు కానీ వాళ్ళంతా కూడా ఎవరు చూడలేదు కదా, చెప్పిన మాటలు వింటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమి చేపించలేదే. చేసినాడని ప్రూఫ్ ఉందా? ఏం లేదు కదా. కాకపోతే రాజశేఖర రెడ్డి ఇమేజ్ మాత్రం ఒకరికే ఉంటుంది ఫ్యామిలీలో ఎప్పుడూ కూడా. రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల రావచ్చు, నువ్వు పని చేసినావు, అయినా కూడా తెలంగాణలో పార్టీ పెట్టినావు, నువ్వెందుకు నిలబెట్టుకోలే? ఎందుకు పోటీ చేయలేదు? తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్నో ఇబ్బందులు పెట్టిండేవాళ్ళు. చనిపోయిండే రాజశేఖర రెడ్డి మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన. అట్లా ప్రభుత్వంలో పోయింటే నువ్వు పోయి వాళ్ళకు మద్దతు తెలిపి విలీనము, నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు పార్టీని విలీనం చేసినావు కాంగ్రెస్లోకి? సహజమే, ఫ్యామిలీ అయినాక ఆస్తులు కానీ ఇంకోటి కానీ ఎటువైనా కానీ ఉంటాయి. నువ్వు చట్ట ప్రకారంగా, లీగల్ ప్రకారంగా నువ్వు ఏది కావాలో అది చేసుకోవాలే. కానీ రాజకీయంగా ఏది? ఇప్పుడు రాజకీయంగా నువ్వు పక్కకు పోయి పార్టీ పెట్టిన ఎదుగో. ఈవిడు అయితే ఖచ్చితంగా చరిష్మా అనేది రాజశేఖర చరిష్మా జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఎవరికి లేదంట. లేదు. ఓకే, అంటే నికార్సైన నాయకుడు రాజశేఖర రెడ్డి తనయుడు అంతే. అయితే ఇప్పుడు మన సోమబందేపల్లి మండలానికి వస్తే మన 16 పంచాయతీల్లో దాదాపు 46 గ్రామాలు ఉన్నాయి. అందులో కొన్ని చోట్ల మనం అంటే ఒక కౌంటింగ్ ద్వారా తీసుకున్నామంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక చరిత్ర తీసుకున్నామంటే, మాగే చెరువు సర్పంచ్గా ఉంటున్నారు చూశారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ అక్కడ ఆధిక్యం తీసుకురాలేకపోయింది. తంగోడు పంచాయతీ తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీనే ఉంది, వైసీపీ పార్టీకి వచ్చింది. దీని తర్వాత ఇంకా టఫ్ అంటే ఒక బ్రాహ్మణపల్లి కావచ్చు, లేదంటే కేతగాన్ చెరువు కావచ్చు, ముఖ్యంగా మీ పంచాయతీ బ్రహ్మసముద్రం ఎలా ఉండబోతోంది? మా పంచాయతీ బ్రహ్మసముద్రం పంచాయతీ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ టీడీపీ అనే క్యాండిడేట్ని సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ మేము గెలిచినలే, మా పార్టీనే గెలిచింది. మేము అందరితో మమేకమై పని చేస్తాం. నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినా కూడా బీసీలు అందరినీ ఏకం చేసి అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక టర్మ్ ప్రకారంగా వాళ్ళనే చేస్తాం. ఇక్కడ ఎక్కడ తెలుగుదేశం లేదే. ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా తీసుకో, కౌంటింగ్ లిస్ట్ తీసుకో. లాస్ట్ ఇయర్ ఎంత జరిగింది? 67 మెజార్టీ, ఈడ 65 మేకలపల్లి మెజార్టీ. మా బూత్ ఎప్పుడు ఉంది. ఇది కొంతమంది మా దీన్ని మా పంచాయతీని హైలైట్ చేసేదానికి కొంతమందికి ఇష్టం లేదు, మండల నాయకులకి. వాళ్ళు ఎప్పుడూ కూడా దీన్ని దిగజారడమే ఇదే ఉంది. రికార్డ్ పరంగా తీసుకో, రికార్డ్ పరంగా చూడండి. ఎవరన్నా కూడా నేను సర్పంచ్ అయినాను 2005లో. అంతకుముందు మేకలపల్లి ఎర్రప్ప గారు కిష్టప్ప అని ఆయపని టీడీపీ నిలబడింటే మేము అప్పుడు కూడా సిద్ధలింగాన్ని ఓడించి కిష్టప్పని గెలిపిస్తాము. తర్వాత నేను గెలిచిన తర్వాత ఇంకా మేకలపల్లి ఆదాపళ్ళని గెలిపించిన, గోవిందని, హేమావతిని. ఆ తర్వాత పరంధామని గెలిపించినాం. మేము ఎక్కడ ఈడ
లోటు లేదే. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఎట్లా పటిష్టంగా ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది. ఇంకా ఇప్పుడు పుంజుకోయిందే కానీ దీంట్లో తగ్గడం లేదు. కొంతమంది ఇప్పుడు మమ్మల్ని తగ్గించాలనే ఉద్దేశం మండల నాయకులు వాళ్ళు దుష్ప్రచారం చేయొచ్చు, కానీ రికార్డెడ్గా మేము హైలైట్లో ఉన్నాము. అంటే ఇప్పుడు బ్రహ్మసముద్రం పంచాయతీలో సర్పంచ్గా పరంధామాలు ఉన్నారు, మీరు ఉన్నారు. అయితే గతంలో మనం చూసుకున్నామంటే మనకు ఒకసారి బై ఎలక్షన్ జరిగింది వార్డు మెంబర్లది. అప్పుడు వచ్చేసి మీరు ఉప సర్పంచ్గా నిలబడే అవకాశం ఉంది, మీకే ఖరాయిందని చెప్పి. కానీ లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళు వచ్చారు, ఎందుకు అలా జరిగింది? అది చెప్తాను. అది ఉప సర్పంచ్గా మా తమ్ముడు ఉండే, ఓన్ తమ్ముడు, మా చిన్నాయన కొడుకు. ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఏం చేసినారంటే ఇంకా బై ఎలక్షన్ వచ్చి కదా, ఎమ్మెల్యే ఎలక్షన్, ఇది వార్డు మెంబర్గా సరేలేని నా తమ్ముని కొడుకుని పోటీ పెట్టినాను. పెట్టితే మా నాయకులు ఎంత నీచమైన సంస్కృతి ఉందో చూడు. నేను చెప్తా ఉన్నాను ఈరోజు. ఒరే ఆయన తమ్ముడిని పెట్టినాడు, చనిపోయినాడు, తమ్ముడిని కొడుకుని పెట్టినాడు, వాళ్ళకి పోటీ ఎందుకని ఏ నాయకుడు ఈవెన్ ఎమ్మెల్యే కూడా అనుకోలే. వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం వాళ్ళని పోటీ చేయించినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి మద్దతు. ఇంకా అప్పుడు ఏం చేయాల, ఊర్లో జనాలంతా ఏమన్నా ఇదేదో ఇబ్బంది అయిపోతుంది, మన పార్టీ పట్టే కోల్పోతుంది కూడా, ఇంకా లాస్ట్కి నువ్వే ఉండాలన్నారు మా వాళ్ళంతా కలిసి. పిల్లోని పెడితే వీళ్ళు ఏదో కితాపతి చేసిండారని లాస్ట్కి నువ్వే ఉండాలి. ఇంకా నేను నామినేషన్ వేయాల్సి వచ్చా. నామినేషన్ వేస్తే ఒక నిజాయితీ, నేను స్వచ్ఛమైన మాదిగ కులంలో పుట్టినవాడు, మా యొక్క నీతి నిజాయితీ అనేది నిరూపించింది ఆ ఎలక్షన్. చూడే ఏం చేసినారో, వెంకటరత్నము ఎంపీపీ, సర్పంచ్, ఎమ్మెల్యే శంకరనారాయణ, వీళ్ళందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేసినారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. కోళ్ళు ఇవ్వడము, మంది ఇవ్వడము, వీళ్ళంతా ఇవ్వడము అంతా చేసి ఎమ్మెల్యేతో సహా సపోర్ట్ చేసినారు. కంబాలపని ఎట్టి తిరిగే పరిస్థితులు. వెంకటరత్నంకి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా కంబాలపని ఎదిగనీయకూడదు ఈ మండలంలోన. కంబాలప్ ఎదిగితే అదర్ కమ్యూనిటీని అందరినీ కూడా ఏకం చేసి మంచి బలంగా తయారు చేస్తాడనే ఉద్దేశంతోన ఆయనకి నేను ఎదగకూడదని ఆయన బండి. ఒకే పార్టీనే కదా, ఒకే పార్టీనే కావచ్చు. ఇప్పుడు ఆడ మేము ఎదుర్కొంటాం కదా, ఏదన్నా కూడా న్యాయంగా మాట్లాడతాం కదా, పబ్లిక్లో మాట్లాడతాం కదా. రెండోది ఏమంటే మా దగ్గర కరప్షన్ లేదు, మాట తప్పే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు కూడా లేదు మా లైఫ్లో. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రాజకీయ చరిత్రలో చూసినారు కదా, ఎక్కడన్నా ఏమన్నా ఫ్యాక్షన్ కానీ, గలాట్లు కానీ, కేసులు కానీ, ఇంకోటి కంబాలపు ఇదని ఎక్కడన్నా విన్నారా మీరు? నా 40 ఏళ్ళ చరిత్రలో లేదు. అది ఏమంటే ముఖ్యంగా కంబాలప్ప రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినోడు, వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు, రెడ్లు మనిషి అని ఆల్రెడీ శంకరనారాయణ వెంకటరత్నం వీళ్ళు డిసైడ్ చేయరు అనేసరే పబ్లిక్లో కూడా. సరే ఇప్పుడు రాజకీయ జీవితం పెట్టిండేదే నాకు రెడ్లు. ఈ కర్దర్ సార్ వేయించినారంటే రెడ్లేనన్నా. ఆ రోజు 87లో నేను ఎంపీపీగా నిలబడినాడా, నేను మామూలు కలర్ షర్టు కలర్ పని చేసుకుంటా అంటే, ఇప్పుడు ఆయన సలవింద్ర లక్ష్మణ్ రెడ్డి పుణ్యాతకుడు ఏడున్నాడు, వచ్చి నన్ను చూసి తిరిగి అనంతపురికి పోయి వచ్చి 5 జతల బట్టలు తెచ్చి నాకు కుట్టించి సోమందపల్లి అనేసి, కంబాలప్ప నువ్వు ఈరోజు వేసుకోవద్దు నేను. అట్లా రాజకీయ రెడ్డి సామాజిక చెందిన వాళ్ళు కర్దార్ నేర్పించారు, వాళ్ళే వేయించింది. రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళే, నాకు రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళే చూపించింది. ఎవరన్నా? రెడ్డి సామాజిక నువ్వు వాళ్ళు వీళ్ళందరినీ రెడ్డిని వీళ్ళందరినీ కలిసి కంబాల పోటీ చేస్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ముగ్గురు ఏకమయ్యి అది చేసి, ఇంకా తర్వాత ఇంకా టీడీపీ వాళ్ళు మామూలుగానే వాళ్ళు ప్రజలు నమ్మిందా. కానీ ఏం జరిగా, ధర్మం గెలిచింది. ఇంటి వాళ్ళ ఓపక్క, బయట వాళ్ళ ఓపక్క అయినా కూడా మీ పైన ప్రెజర్, మా పైన ప్రెజర్ గెలిచిన నేను 21 కోట్ల మెజార్టీతో నేనే గెలిస్తాను వాళ్ళ మీద.
ఇంకా ఆ తర్వాత ఎట్టి పరిస్థితులైనా ఉప సర్పంచ్ని కానికూడదు. వెంకటరత్నం కొడుకు మాత్రం ఉప సర్పంచ్ కావాలా. సోమేంద్రపల్లి ఒక దళితుడు సర్పంచ్ అంటే ఈరోజు కూడా వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా సర్పంచ్ అని ఈ సమాజంలో మీరు ఆలోచించండి, మేము కాదు. ఇట్లా ఇవిడెవరిది దురుద్దేశమో ఏ పార్టీనన్నా కానీ అనుకో. ఇప్పుడు ఒక మేజర్ పంచాయతీ సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి పక్కకు పెట్టాయి, గంగాదేవి ఏం ప్రాధాన్యత ఇస్తున్నారు చెప్పు? ఒకే పార్టీలోనే నువ్వు టీడీపీ వాళ్ళు మనకి ఎగానిస్ట్ అయ్యి ఒప్పుకుంటాం మేము. సొంత పార్టీలో ఆడే ఎన్నుపోటు పడుస్తా అంటే ఇంక మాకు బయట ఉండే వాళ్ళకి పడుకుండా ఉంటారా? పడేసిరి ఏం చేస్తావు కానీ టైం వస్తుంది, మేము కూడా ఓపిక పట్టినాం. డోంట్ వరీ అబౌట్ దట్, టైం విల్ కమ్ అన్నారు. ఎప్పుడు కూడా ఒక టైం అనేది మాకు కూడా వస్తుంది, ప్రతి ఒక్కరికి రోజు వస్తుంది. ఆ ఒక్క మార్పుని వెయిట్ చేస్తాము. ఎట్టు తిరిగి మా లైఫ్ అంతా కష్టపడి మండలంలో పార్టీ డెవలప్ కోసమే పాటుపడినాము. అందరూ కూడా శ్రమిష్ఠగా, ఒక్కరు కాదు నేను వచ్చినాక డెవలప్ చేసినాను ఇంకొకరు చేసినారు కాదు. ప్రతి కార్యకర్త ప్రతి ఓటరు కూడా ఈ మండలంలో అందరూ ఏకమయ్యి అందరూ కష్టపడి పనిచేసేతలకే ఈ పొద్దు పార్టీ రూట్లో ఉండేది. అయితే మరి ఉషశ్రీ గారు వచ్చిన తర్వాత గతంలో అంటే ఒక నెల రోజుల క్రితం తీసుకుంటే ఒక కొందరు మీ వైసీపీ పార్టీలకు చెందిన వాళ్ళ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడారు. కారణం ఏంటి? కారణం ఏంటి? గ్రూప్ విజమా గ్రూపా ఇప్పుడు నువ్వు ఒకటి లెక్కేసుకో. నీకు ప్రోటోకాల్ ఉందని నువ్వు ఏదో ఇది చేస్తే ఇప్పుడు అందరికీ ప్రోటోకాల్ను వర్తిస్తుంది కూడా. నేను ఇప్పుడు ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు, నాకు ఏడ ప్రోటోకాల్ వర్తిస్తుంది చెప్పు? మాత్రమే ప్రోటోకాల్ ఉంది అంతే. పార్టీ పరంగా మాకు అదే గౌరవం చాలని మేము పని చేసుకుంటాము. ఇంకొకటి సభ్యతా సంస్కారం ఉంటే ఎవరైతే ప్రోటోకాల్ ఉందో వాళ్ళే కుర్చీలో కూకుంటా అంటారా? ఇప్పుడు ప్రోటోకాల్ ఎక్కడ పాటించలేదా? మీరు ప్రోటోకాల్ పాటించుకున్నాడు, అందరినీ సమానత్వంగా చూడాలి కదా. అందరినీ సమానంగా చూస్తే సమస్యలు ఏమిటికొస్తాయి, గ్రూప్ రాజకీయాలు ఏమిటికొస్తాయి? అంటే దీన్ని విభజించి పాలించు అనుకోవచ్చా? విభజించి పాలించేదే. సో సమానత్వం లేదు. సమానత్వం పరిస్థితి లీడర్ లేడా? సమానత్వం ఉంది, సమానత్వం పరిస్థితి ఏం పెద్ద సమస్య కదా. దానికి తగువైన లీడర్ లేడు మండల స్థాయిలో. మన లీడర్ లేడు. మరి ఇప్పుడు 1980 నుంచి ఇటువంటి రాజకీయాలు చూసిన వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఇంత అనుభవం ఉన్న నాయకుడు మీ పరిస్థితి ఎలా ఉంటే చిన్న స్థాయి కార్మికుల పరిస్థితి ఏంటి? చిన్న స్థాయి నాయకు కోసం పనిచేసిన వాళ్ళ కార్యకర్తల పరిస్థితి ఏంటి? కుతంత్ర రాజకీయం జరిగే అన్నాళ్ళు కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా ప్రతి ఒక్కరు హై లెవెల్లో నుంచి కూడా సభ్యత సంస్కారం కనుక పద్ధతి ప్రకారం పాలన జరిగితే సమస్యనే ఉండదు. మరి ఇప్పుడు ఉషశ్రీ కోసం గారు మీరు ఎలా పనిచేయబోతాయి ఈ ఎన్నికల్లో? 40 రోజులు మాత్రమే ఉంది సమయం. 40 రోజులు మేము కష్టపడి పంచాయతీలో ఎంతవరకు మెజార్టీ ఇస్తారు? సాయశక్తులు మేము ముందు కన్నా ఈవిడ ఎక్కడే తెస్తాం మెజార్టీ ఖచ్చితంగా. దాంట్లో అనుమానం లేదు. ఎవరేం చెప్పినా పార్టీకి పనిచేస్తామన్నా. మా ఫాలోఅప్ కూడా కాన్స్టిట్యున్సీ వేజ్ ఉంది ఎక్కడూ కూడా. మాది ఎస్సీ కమ్యూనిటీ కూడా సుమారు 36,000 ఓట్లు ఉన్నాయి పెనుగొండ కాన్స్టిట్యున్సీలో. మాకు కూడా మా రిలేషన్ ఎవరున్నా కూడా మేము ఫోన్ చేసి వాళ్ళందరినీ టీడీపీలో ఉన్నా కూడా పార్టీలకు చేర్పించేసి 2019 నుంచి వాళ్ళందరినీ ఇది చేసినాం. పార్టీకి కష్టపడి పనిచేస్తాం. సత్సాయి జిల్లాకి ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, మొన్ననే మీకు పదవి కూడా వచ్చింది. ఈ అనుభవం ఎలా ఉంది? ఈ అనుభవం గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి జిల్లా స్థాయికి వెళ్ళారు. ఈ అనుభవం ఎలా ఉంది? ఈ అనుభవం బాగానే. ఇప్పుడు మొన్న మమ్మల్ని నేను జిల్లా ఎస్సీసీల ఉపాధ్యక్షుడు అయిన తర్వాత మినిస్టర్ మేడమ్మ ఎప్పుడు కూడా ఇంతవరకు ఎస్సీలని నేను మాట్లాడాలా, ఎస్సీలో లీడర్లు ఉండని గుర్తించిన నాయకుడినే మేము చూడలేదు. మొన్న ఆయన రీసెంట్గా చెప్తే అన్న మీరందరూ కూడా ఎస్సీ కాళ్ళని తిరిగి మీ అందరినీ నేను చూడాలన్నా, ఎస్సీలందరినీ కూడా వాళ్ళకి నేను విలీనం కావాలన్నా, నాకు ముఖపరిచయాలు ఉండన్నా, నాకు మీరే లీడర్లు తయారు కావాలన్నా, వాళ్ళొద్దు
ఆ రెడ్డి ఆ గౌడు ఇంకొకరు అదంతా వద్దన్న. మీరు డైరెక్ట్గా ఇంకా మీరు లీడర్లు తయారు కాండి మీ కాలనీలో, మీకు నేను సపోర్టు, నేను పని చేస్తానని చెప్పి. అదేవిధంగా మొన్న మేము 5 మండలాలు తిరిగినాం. 5 మండలాలు తిరిగేసి కలిపినాం. మేము సుమారు మేము అనుకున్నాం ఒక 100-150 మంది వస్తారు అనుకునే మా వాళ్ళు అని చెప్పిన. అంటే మెయిన్ వాళ్ళకే చెప్పేటి మేము. ఈ కాన్స్టిట్యున్సీ వేజ్లో 400 మంది వచ్చినారు ఆ రోజు. 400 మంది వస్తే మేము ఆశ్చర్యపోయినాము. మా మేడం కూడా సంతోషపడింది, అబ్బా ఎస్సీలని చూసిమన్నాను. అదేవిధంగా గోరంట్ల మండలం అంతా తిరిగి ఆ మండలంలో మీటింగ్ కండక్ట్ చేసినాం టోటల్గా ఎస్సీలంతా కలిసి. అక్కడంతా కూడా నా మంచి రెస్పాన్స్ చూసింది, ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎస్సీలు అనే వాళ్ళకి గుర్తింపు వచ్చింది. చాలా మంది సంతోషపడ్డారు. చాలా సంతోషం. మాకే ఉషాశ్రీ మేడం చూస్తా అంటే మాకు నచ్చిండేది ఏమంటే మొట్టమొదటిసారిగా మమ్మల్ని కూడా ఈ సమాజంలో మనుషులుగా గుర్తించింది. ఆమె కూడా చెప్పారు కదా, మీటింగ్ లో చెప్పారు కదా, దళితులు సపరేట్ మేము సపరేట్ మేమంతా ఒకటే అన్నదమ్ములు మీరు అన్నారు కదా ఆవిడ అన్నారు. అది మీ అనుభవం మీకు ఎలా ఉంది? ఇప్పుడు మాకు ఈ అనుభవం చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సత్సంబంధాలు పెంచుకొనేసి మా కులమే డెవలప్ కాకుండా అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అందరితో కలిసి రేపు పొద్దున్న సమాజంలో పార్టీ కోసము పటిష్టంగా పని చేయాలా, పార్టీ అంటే ఏమి, ఒక లీడర్ అంటే ఏమి అనేది మాకు మనసుకు వచ్చింది. ఇప్పుడు మాకు తెలుస్తూ ఉంది. మా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందరికీ కూడా మేము కూడా మమ్మల్ని ఈరోజు మినిస్టర్ పిలిచా అనేది వాళ్ళకు కూడా ఒక సంతోషం. ఎప్పుడూ ఫోన్ చేస్తా అంటారు. ఇవిడు కూడా అన్న ఏమన్నా మీటింగ్లు పెట్టలేదు అని. లేదు, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఉంది. బస్సు యాత్ర అయిన తర్వాత మేడం కొంచెం లీజర్ ఉంటే మనకి మళ్ళీ కూడా మనందరితోనూ మీటింగ్లు పెట్టిస్తుంది తప్ప మేడంకి అయితే ఎప్పుడు కూడా మన పైనే ఉంది, ఎస్సీల పైన అని చెప్తా ఉన్నాం మేము. ఓకే, అయితే చివరిగా ఇప్పుడు మా స్టార్ జయమనం న్యూస్ ద్వారా ఓటర్లకు, మా ప్రేక్షకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మీరు ఇచ్చే పిలుపు ఏంటి, వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ప్రజలకు ఇచ్చే సందేశం ఏమంటే, గ్రామంలో సంక్షేమ పథకాలు, గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏం జరిగినాయి అనేది ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొనే మేము ఓటర్స్కి పిలుపు తీస్తాం. ఇప్పుడు సపోజ్ లెక్కేసుకో, అమ్మఒడి ఎప్పుడైనా ఇప్పుడు బీదోళ్ళు పిల్లోళ్ళు మేము చూడాలి, ఇంగ్లీష్ మీడియం చూడండి, ఇంగ్లీష్ మీడియం వస్తుంది, చేయుత వస్తుంది, నేతన్న నేస్తం వస్తుంది, ఆటో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, భజంత్రులకి ఇస్తూ ఉన్నాడు. లాయర్లు, జూనియర్ లాయర్లు ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ కూడా, వాళ్ళకి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి కూడా, వాళ్ళ పరిస్థితులను చూసుకొని ఇవన్నీ కూడా మేము సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండం చేస్తాడు. అవే ఆయుధమా పోతాడమ్మా. ఈరోజు లెక్కేసుకుంటే ఎప్పుడన్నా విదేశాలకు పోయే చదువులు చదివే అవకాశం ఎవరన్నా కల్పించిండ్రా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కల్పించినాడు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, చదివిస్తున్నారు, ఇంజనీర్లు అయినా డాక్టర్లు అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ప్రవేశపెట్టినాడు అంటే ఇప్పుడు కొంతమంది 30% అప్సెల్స్ అయినారు, డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళంతా కూడా. ఇంకా జరగబోయే దినాలకి ఎట్లా ఉంటుంది? 100% కూడా డెవలపే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఊర్లో ఇన్ని రోజులు శనిక్కాయ కావాలంటే సోమందపల్లి ఆడ గోడంలో పోయి ప్రజలు తిరగాల్సిందే. ఈరోజు లేదా, ఈటికే వస్తాయి. రైతు భరోసా కేంద్రం ఈడుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ, ఆరోగ్యము ఎవరికైనా బాగాలేదంటే విలేజ్ క్లినిక్ ఉంది ఈడ. సచివాలయం అభివృద్ధి కూడా జరిగింది. ఇప్పుడు బ్రహ్మసముద్రానికి నేను సర్పంచ్ అయినప్పుడే రోడ్డు వేయించింది, అది కంకర్ రోడ్డు ఇదంతా వేయించింది. నేను సర్పంచ్ అయినా రోడ్డు వేయించి ఇవన్నీ కొన్ని రోడ్లు వేసాను. టీడీపీ హయాంలో ఏం పనులు చేయలేదు ఈడ. మధ్యలో మొన్న తార్ రోడ్డు వేసేటప్పుడు కొంతమంది పని చేసి నిలబెట్టేసి వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ 35 మంది వీటి నుంచి నడుచుకొని స్కూల్కి పోతుంటే పిల్లల్ని శంకరనారాయణకి రిక్వెస్ట్ చేసి, అన్న ఇట్లా అయిపోయిందన్న నడుచుకొని వస్తుంటారు కంకర వేపియాడు అని అంటే, ఇప్పుడు కూడా ఆ చేతనైంది సరువు తీసుకొనేసి తార్ రోడ్డు వేయించా పాపం ఇమ్మీడియట్గా. మనము డెవలప్మెంట్ని ఎవడు కూడా కోరుకుంటాడు, మేము చేసిండేది చేయకుండా చెప్పలేదు.
ఇంకా ఏం కావాలన్న ఇంకా సంక్షేమ పథకాలే ప్రజలు తీసుకెళ్తాయంటారు. అంతే, సంక్షేమ పథకాలు, విలేజ్ మౌలిక సదుపాయాలు. ఓకే, ఉం. పాస్ చేయండి సార్. ఓకే, చూసారు కదండి, ఫ్యాక్షనిజం నుంచి నేటి వరకు ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ శ్రమ, తన ఆవేదన, తన మనోభావాలని మనతో పంచుకున్నారు. అంతేకాకుండా రాజకీయం అంటే ఎలా ఉండాలి, భవిష్యత్ కార్యక్రమాలు ఎలా ఉండాలి, కార్యకర్తలు గుర్తించాలి, కార్యకర్త స్థాయి నుంచి పనిచేస్తేనే నాయకుడు అనేవాడు ఉంటాడు అని ఒక సందేశాన్ని కూడా ఆయన చెప్పారు. ఓకే అండి, మీ అమూల్యమైన సందేశం ఇచ్చారు. మీ సమయం మాకు ఇచ్చినందుకు మా స్టార్ జే టీం నుండి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం కమలప్ప గారు. మాకు థ్యాంక్ యూ సార్. మేము కూడా మీ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా జరగబోయే దీనివల్ల మీరు ప్రజాస్వామ్యంలో పూర్తిగా కళ్ళు తెరిపించి ఖచ్చితంగా మీరు సామాన్య ప్రజానికానికి న్యాయం చేస్తారండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెళ్ళల అంటలో మీరు అండదండగా ఉండి సమాజాన్ని కళ్ళు తెరిపించి సమాజంలో కావలసిన వసతులను కల్పించేదానికి మీరు కూడా తోడ్పడాలని, మీరు ప్రత్యేకంగా మా ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సహాయం సహకారం ఎప్పుడు కూడా ప్రజలపైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీ టీంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూతో కలుద్దాం. చూస్తూ ఉండి స్టార్ట్ చేయమనం న్యూస్. నమస్కారం.